సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో లాస్ట్ కట్ బుక్ సెట్ ఎలా చేయాలని చెప్తాను. ఈ మ్యాచ్ అనేది ప్రాక్టికల్గా నేను ఒక 5,000 అని వేసాను. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆస్ట్రేలియా అనేది రేట్ రాగానే ఇక్కడ 1.90 1.91 బోత్ నెంటి రేట్ అప్పుడు నేను ఆస్ట్రేలియా బ్యాక్ ఉంది కదా, ఇక్కడ ఈ బ్యాక్ దగ్గర నేను 5,000 అమౌంట్ ప్లేస్ చేశాను. అంటే ఏంటి, ఆస్ట్రేలియా గెలిస్తే నాకు 5,000 వస్తాయి, ఆస్ట్రేలియా ఓడిపోతే 5,000 పోతాయి. ఓకేనా. సో ఇప్పుడు మనం లాస్ట్ కట్ బుక్ సెట్ చేయాలి. ఎలా చేయాలన్నది చెప్తాను వినండి క్లియర్గా. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసింది 5,000 కదా, 5,000 ఎప్పుడు ఆస్ట్రేలియా బ్యాక్ వేసాను. ఇప్పుడు నేను ఆస్ట్రేలియా లే చేయాలి, అంటే అది లాస్ట్ కట్ అనమాట. సో ఇది దాని పక్కన లే ఉంది కదా, బెట్ వేసినప్పుడు ఆస్ట్రేలియా బ్యాక్ మీద వేసాను, తీసినప్పుడు లే చేస్తున్నా. సో నేను 5,000 వేసాను కాబట్టి ఇక్కడ లే మీద క్లిక్ చేసి 5,000 ఎంటర్ చేశాను. 5,000 ఎంటర్ చేయగానే ఇక్కడ నాకు ఏమవుతుంది, సో 3,450 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఓకే. సో ప్లేస్ బెట్ కొడుతున్నా, అంటే ఇక్కడ నా మనీ అనేది రిస్క్ లేకుండా నేను నా 5,000 తీసేసుకుంటున్నా. నా 5,000 తీసుకోగా నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే 3,500 ప్రాఫిట్ వస్తుంది నాకు ఆస్ట్రేలియా టీం మీద. ఒకవేళ ఆస్ట్రేలియా టీం ఓడిపోయినా నాకు పైన 0 అని చూసారా. సో 0 అంటే ఇక్కడ నాకు నథింగ్. ఒకవేళ మ్యాచ్ పోతే నాకు పోయేది ఏం లేదు, ఒకవేళ మ్యాచ్ విన్ అయితే నాకు 3,500 వస్తాయి. సో దీన్ని లాస్ట్ కట్ అంటాం. సో అట్ ది సేమ్ టైం బుక్ సెట్ అంటే ఏంటంటే, ఆపోజిట్ టీం కూడా మనకి కొట్టినా మనకి డబ్బులు ఎలా రావాలంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెయిన్ అని చూసారా. మెయిన్ అంటే మన అకౌంట్ బ్యాలెన్స్ ఇందాక 0 ఉంది, ఇప్పుడు 5,000 వచ్చింది. అంటే నేను తీసేసిన డబ్బులు తీయగానే 5,000 అనేది నా అకౌంట్లో యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను బుక్ సెట్ చేస్తాను. బుక్ సెట్ అంటే ఇప్పుడు శ్రీలంక బ్యాక్ ఉంది చూసారా. సో శ్రీలంక బ్యాక్, ఇది బుక్ సెట్ అనమాట. ఓకే. ఇప్పుడు మీరు అమౌంట్ ఎక్కడి నుంచి తేవాల్సిన అవసరం లేదు, మీ సొంత డబ్బులు ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మీకు వచ్చిన ప్రాఫిట్ అని చూసారా, ఆస్ట్రేలియా మీద ప్రాఫిట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది ఆస్ట్రేలియా గెలుస్తుందని చెప్పేసి నేను బుక్ సెట్ చేయను. బట్ కొన్ని కేసుల్లో ఆపోజిట్ టీం కూడా గెలుస్తుంది. అందుకే మనం సేఫెస్ట్ వేగా ఏ టీం విన్ అయినా మనీ వచ్చేలా పెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఉంది, ఈ 3,500లో ఒక 500 అనేది దాని మీద వేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, శ్రీలంక కొడితే 1,600, ఆస్ట్రేలియా కొడితే 3,000 ప్లేస్ బెట్ కొడుతున్నా. ఓకే. సో ఇదే బుక్ సెట్. ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను లాస్ట్ కట్ బుక్ సెట్ గురించి. సో బెట్స్ సెట్ అయినాయి, ఏం కాదు, మళ్ళీ ప్లేస్ చేయాలి అంతే. ఓకే. సో 500 ప్లేస్ చేద్దాం. ప్లేస్ బెట్. సో ఇక్కడ అనేది బెట్స్ అనేది ప్లేస్ అయిపోయినాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకు లంక కొడితే 1,600 వస్తున్నాయి, ఆస్ట్రేలియా కొడుతుంటే 3,000 వస్తున్నాయి. నేను వేసిన డబ్బులు నా అకౌంట్లోకి 5,000 వచ్చేసినాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డబ్బులు సేఫ్. సెకండ్, నాకు ఆస్ట్రేలియా కొట్టిన డబ్బులు వస్తున్నాయి అండ్ శ్రీలంక కొట్టిన డబ్బులు వస్తున్నాయి. ఓకేనా. సో శ్రీలంక కొడుతున్న డబ్బులు వస్తున్నాయి, ఆస్ట్రేలియా కొడుతున్న డబ్బులు వస్తున్నాయి. సో దీన్నే లాస్ట్ కట్ బుక్ సెట్ అంటారు. సో ఇది గల్లీ బెట్లో మనం ఆడుతున్నాం. ఇప్పుడు మనకి లాస్ట్ కట్ బుక్ సెట్ అయింది, 2 సైడ్లు ప్రాఫిట్లు వచ్చినాయి. ఓకేనా. ఇక్కడ నుంచి ఏమంటే నేను మ్యాచ్ చూడాల్సిన పని లేదు. సో ఎండ్ ఆఫ్ ది మ్యాచ్ నాకు ఏ టీం విన్ అయినా మనీ వస్తుంది. ఓకే. సో ఇదే